ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలో ఉంచుకోండి, మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, ఈ ఆదివారపు దినాన్న ఈ మధ్యాహ్నపు వేళ ఈ రీతిగా లైవ్ ద్వారా నీ ప్రియమైన పిల్లలందరితో నీ వాక్యాన్ని పంచుకునే గొప్ప అదృష్టాన్ని, అవకాశాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించిన దానికై వందనములు తెలియచేస్తున్నాం తండ్రి. మరి అందరూ నీ మాటలు వినడానికి మంచి మనస్సులతో తండ్రి వాక్యం ముందు కూర్చున్నారో వారిని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నీ మాటలను విని వాటిని వారి హృదయాలలో భద్రపరుచుకున్నటకు మంచి అవకాశాన్ని, మంచి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతూ, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ కూడా, అలాగే మరి ఈ లాక్డౌన్ సమయంలో మరి ప్రత్యక్షంగా మేము మిమ్మల్ని అందరినీ కూడా కలవకపోయినా మరి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు తన అత్యున్నతమైన కృప ద్వారా మరి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. సమాజంలో మరి క్రైస్తవులైన వారి గురించి మనం కొంతసేపు మాట్లాడుకోగలిగితే, అంటే మన గురించి మనం మాట్లాడుకోగలిగితే, చాలామంది ఈ కష్టతరమైన పరిస్థితులను బట్టి ఎంతో ఆవేదన చెందుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఇంకా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని కేవలం వారు ధరించుకున్నటువంటి ఈ 70 సంవత్సరాల ఈ యొక్క జీవితం గురించి వాళ్ళు ఎంతగానో ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అంటే ఆలోచించకూడదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఎంతవరకు శరీరం గురించి ఆలోచించాలి, ఎంతవరకు ఆత్మ గురించి ఆలోచించాలి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరత అయితే ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్పదలిసి వచ్చిందంటేనండి, నేను చూస్తున్నంత మట్టుకు మనుషులందరూ కూడా కేవలం మరి వారు ధరించుకున్న శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనటంలో ఏ విధమైన సందేహం కూడా లేదు. అందరూ కూడా శరీరం మీద ఎక్కువ దృష్టి పెడతారు, ఎక్కువగా శరీరం గురించి ఆలోచిస్తారు. శరీర సంబంధమైన పోరాటం మనిషిలో చాలా ఎక్కువగా కనబడుతుంది. అందుకే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశం పరలోకానికై. ఏమంటే మరి పరలోకం కోసం మనిషి ఎంతవరకు పోరాడుతున్నాడు అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పోరాటం దేనికోసం లేదు, కానీ మనిషికి శరీరం మీద, శరీర సంబంధమైన బ్రతుకు మీద ఆసక్తి, చాలా ఆరాటం. పరలోకానికై పోరాటం ఉందా మనిషిలో? శరీరం బ్రతకటం కోసం ఆరాటం ఉందా అంటే పరలోక సంబంధమైన పోరాటాలు మనకి ఎక్కడా కూడా కనపడవు. అందుకే భక్తుడు కూడా ఒక మంచి మాట రాశాడు. ఒకసారి మనం బైబిల్ విప్పి ఒక్కసారి చూడగలిగితే 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి యుద్ధములను పోరాటములు. ఏమంటే భక్తుడు మాట్లాడుతున్నాడు, మీలో యుద్ధములు, పోరాటములు.
దేని వలన కలుగుచున్నాయి? దేని వలన సంభవిస్తున్నాయి? యుద్ధములు, పోరాటాలు. యుద్ధములు, పోరాటం. దేనికోసం? పోరాటం. దేనికోసం? పోరాటం. దేనికోసం? దేనికోసం అండి మన పోరాటం? ఈరోజు చాలామంది చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దేనికోసం? సరిగా పనులు లేక, సరైన వసతులు లేక, ఎన్నో రకాలుగా మనుషులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే మనుషులు దేనికోసం ఇబ్బంది పడుతున్నారు? దేనికోసం? శరీరం కోసమే. ఏమండి, మొన్న ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, లాక్డౌన్ ఎత్తేగానే ముందు మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. అడిగితే ఒకడన్నాడు, నేను వైన్ షాప్కి వెళ్తానంటున్నాడు. ఎక్కడికి వెళ్తానంటండి? వైన్ షాప్ అంటున్నాడు. మా ఇంటికి వెళ్తానంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారంటే, నేను గుడికి వెళ్తాను అని. అంటే లోపల వీళ్ళ భావాలు ఏంటి? అయ్యో మందు దొరకటం లేదు, ఎక్కడికి తిరగలేకపోతున్నాం, సినిమా హాల్స్ లేవు, సీరియల్స్ కూడా లేవు. ఏమండి, ఈ లాక్డౌన్ ఎత్తేస్తే బాగుండు, ఏదో మొగల రేకులు, ఏ రేకులో సీరియల్ ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి శరీరం కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. అవునా కదండి? ఆత్మ కోసం ఆలోచిస్తాడా? భూ సంబంధమైన విషయాల మీదే మనసు పెడతాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీలో యుద్ధములను, పోరాటములను దేని వలన కలుగుచున్నాయి? మీ అవయవములలో రేగు పోరాడు భోగేచ్ఛల వలనే కదా. మీరు పోరాటాలు దేనికి? పోరాటం దేనికి? పరలోకం కోసమా? పరలోకం కోసం కాదండి. కానండి, పరలోకం కోసం ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలి. పోరాడితేనే కానీ రాని లోకం ఏ? పరలోకం. అవునా కదా? మరి పరలోకం కోసం మీరు ఏం పోరాడుతున్నారు? చెప్పండి, ఆలోచించండి మీరు కాసేపు. పరలోకం కోసం ఎవరైనా పోరాడుతున్నారా? పోరాటం లేదు. లాక్డౌన్ ఎత్తితే మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇంకా అయ్యో సొంత పనులు చాలా పెండింగ్ ఉంటాయి, చెప్పలేము అవన్నీ. ఏమండి, ఎన్ని పనులు ఉంటాయో. లాక్డౌన్ ఎత్తాలి కానీ ప్రతిరోజు ఆరా తీసుకుంటున్నాడు మనిషి. బస్సులు తిరుగుతాయంటారండి, ట్రైన్లు తిరుగుతున్నాయంటారండి, ఎప్పటి నుంచి మొదలు పెడతారండి? ఏంటో ఒక వ్యక్తితో ఒక వ్యక్తి చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. మరి పరలోక సంబంధంగా పరలోకం కోసం ఆలోచిస్తున్నాడు కదా మనిషి, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు కదా. మరి దానికోసం ఏం చేస్తున్నాడు? దానికోసం ఏం లేదు. దేవుడు చెప్పాడు ఒక మంచి మాట. యేసుప్రభు వారు భూమి మీద బ్రతుకున్న దినాలలో ఆయన మాట్లాడిన ఒక మంచి మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందామండి. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై దేని గురించి ఆలోచించొద్దు అంటున్నాడండి. అసలు మీరు కూడా లోపల ఏమైనా చిన్న బాధ ఉంటే దాన్ని మీరు పక్కన ఇట్టియండి, ఎవరైనా సరే. అసలు బ్రతకటం గురించి, ఈ భూ సంబంధమైన వాటి కోసం ఒక క్రైస్తవుడుగా ఉన్నవాడు ఆలోచించవలసిన అవసరత లేదు. నిజంగానండి, ఈ లాక్డౌన్ సమయంలో నాకు ఎక్కువగా వస్తున్న ఆలోచన ఏంటంటే, ఎన్ని మీటింగ్లు ఆగిపోయాయి, ఎన్ని వారాలు నేను వాక్యం చెప్పకుండా వీళ్ళందరికీ దూరం అయిపోయాను, ఎన్ని సువార్తలు ఆగిపోయాయి అని నాకు ఎక్కువగా వాటి మీద ధ్యాస ఉంటుంది. ఒకవేళ కరోనా నాకే వచ్చేస్తే,
నేను చచ్చిపోతానేమో అంటే చావంటే భయం కాదు. ఇక్కడ ప్రతి వాడి నియమించిన లెక్కలు ఉన్నాయి కొన్ని. ఆ లెక్కల ప్రకారంగా ఆ పని చేసే మనం మరణించాలి. చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగు. చాలామంది అంటారు మరణాత అంటారు. మరణాత అంటే ప్రభువా త్వరగా వచ్చేయమని పిలవటం చాలా ఈజీ. ఏమండి, మరి వచ్చిన వాడిని ఎదుర్కోవడానికి నీ దగ్గర కావలసినంత దమ్ముండాలి. పాపం 10 మంది కన్యకులు కూడా వెళ్ళారు. ఎక్కడికి? వస్తే బాగుండు, ఆయనతో పాటు వెళ్ళిపోదాం, వస్తే బాగుండు వెళ్ళిపోదాం అని వెళ్ళారు. ఆయన రాక కోసమే ఎదురు చూశారు. ఆ శబ్దం వినగానే ఆ 5గురు ఎలాగైతే బుద్ధి కలిగిన వారు లేచారో, ఈ బుద్ధి లేని వారు కూడా ఆ శబ్దాన్ని విని ఉలికిపడి లేచి తమ దివిటీలను సిద్ధం చేసుకుని పోతున్నారు వాళ్ళు కూడా. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి, ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఆయనతో కూడా వీళ్ళు లోపలికి వెళ్ళే అంత స్థితి వీళ్ళల్లో లేదు. రోజు కరోనా వచ్చి మనం చచ్చిపోతాం, పెద్ద విశేషం కాదు. కానీ అది నిన్ను ఆవహించిన రోజు, ఆ కరోనా అనే రోగంతో ఒకవేళ ఆ రోగం బారిన మనం పడవచ్చు, పడక పోవచ్చు. ఒకవేళ పడితే ఆ రోజు దేవుడు మనకు అప్పగించిన సత్క్రియలు పూర్తయిన తర్వాతే మనకు మరణం వచ్చిందా? యేసు అదే చెప్తాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు. చేయుటకు నీవు నాకు అప్పగించబడిన పనిని నేనేం చేశాను? సంపూర్ణ. చాలామంది క్రైస్తవులు అంటున్నారు, ఏమండి కరోనాకు మేము భయపడమండి, చచ్చిపోతే మేము ప్రభు దగ్గరికి. ఇది చాలా ఈజీగా ఉంది. మరి నీ పని పూర్తయిందా? అసలు నీ పని పూర్తయిందా? నీ పని పూర్తి అవ్వకుండా, నీకు ఇవ్వబడిన దినాలు ఆ పనిలో పూర్తి కాకుండా నీకు మరణం వస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట ఏం కాలేదు? సంపూర్ణం కాలేదు. నీకు దేవుడు అప్పగించిన పనులు సంపూర్ణం కాకుండా ఏ వ్యక్తి కూడా ఈ లోకాన్ని నుంచి వెళ్ళడానికి వీలు లేదు. అవునా కదండి? ఒక వ్యక్తి 1 ఎకరం పొలం కోయడానికి ఒప్పుకున్నాడు అనుకోండి, ఏం చేయాలి? పని పూర్తి చేసి రావాలి. పని పూర్తి చేయకుండా జీతం ఎవడన్నా ఇస్తారండి? పని పూర్తి చేయాలి. అలాగే మనం కూడా మరణం కోరుకోవటంలో పెద్ద విడ్డూరం ఏమీ లేదు. మరణం అందరికీ వస్తుంది. కానీ ఆ మరణం వచ్చేటప్పటికి దేవుడు నీకు అప్పగించబడిన పనిని నువ్వు చేయి. నీ పని పూర్తయిపోయిన తర్వాతే నీకేం రావాలి? మరణం రావాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయాలను మనం పరిగణలోనికి తీసుకుంటూ ఎంతవరకు మనం పరలోకం కొరకు పోరాడుతున్నాం? యేసు చెబుతున్నాడు ఏమని? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో. చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారు? విచారిస్తారు. ఎవరు ఆలోచిస్తారు? అన్యజనులు అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారంటే, అన్యజనులకు పరలోకం వెళ్ళడానికి పనులు చేయాలి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. అవునా కదా? పుణ్యం అంటే ఏంటి? వీళ్ళు వాడేసి పారేసిన బట్టలు, వీళ్ళ తినగా మిగిలిపోయిన సరుకులు. అవునా కదండి? పుణ్యం అంటే, పుణ్యం మనిషి ఏమన్నా మంచి పని మంచిది దానం చేస్తారండి? ఒరే ఆ పాత బట్టలు ఆడికి ఇచ్చారా, కొంచెం పుణ్యం వస్తుంది. ఎలా వస్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీకు అవసరం లేనివి ఇవ్వమని కాదు. నువ్వు నీకు అవసరమైనవి వాడుకుంటావా, నీకు అవసరం లేనివి వాడుకుంటావా? ఏమంటే అవసరం లేనివి దానం చేస్తూ పుణ్యం వస్తుందంటకి రానివి అవతల వాడికి ఏంటి వస్తాయా? అది పుణ్యం కాదు. నీకులాగా నీకేం అవసరమో అవతల వాడికి కూడా, నీకు ఎలాంటి ఇష్టాలు ఉంటాయి, అవతల వాడికి కూడా, ఎంత పేదవాడైనా వాడికి కూడా అలాంటి ఇష్టమే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలోనికి మరొక అడుగు ముందుకు వేసి ఇంకొక మంచి మాట చదవగలిగితే లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి ఒకసారి.
లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము. అది ఎంత క్లియర్ గా చెప్పాడండి. అంటే ఇది చెయ్యొద్దు అంటున్నాడంటే నిన్నేదో చెయ్యమని కదా. నీ కొడుకు టీవీ చూస్తున్నాడు అనుకో, అరే టీవీ కట్టేయి అంట. ఆ టీవీ కట్టేసి ఏం చేయాలి? కాసేపు పోయి బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. అంటే ఇది చెయ్యొద్దు అన్నావంటే ఇంకోటి ఏదో చెయ్యమనే కదా ఏంటి. ఇది చెయ్యొద్దు అన్నాడంటే ఇంకోటి చెయ్యమని. ఇక్కడ ఏమంటున్నాడండి? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని అస్సలు విచారమే వద్దు, అసలు అనుమానం కూడా వద్దట. ఎంత బాగా రాశాడండి. అనుమానం, ఎలా బతకాలో, ఏం చెయ్యాలో. అవునా కదా. మొన్న ఈ పొలం పనులు మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఏమొచ్చింది? మబ్బేసింది. అప్పుడు పాపం రైతుల గుండెలన్నీ ఏమైపోయాయి? అవునా, చాలా భయంగా ఉంటుంది. అవునా కదండి. ఎందుకు? కష్టపడ్డాం, పండించాం, అది మన చేతికి వస్తుందో రాదో భయం. అంతలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఏం చేయొద్దంటున్నాడు తెలుసా? నువ్వు అసలు ఆలోచించవలసిన అనుమానం వద్దు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ లోకం గురించి నువ్వు ఆలోచించొద్దు. మీరే ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోకుండా ఉండగలుగుతున్నారా మీరు? చెప్పండి. అంటే రొట్టె అంటే తిండి. ఏమి తిందుమా అన్నాడు చూసారా? తెచ్చండి. మళ్ళీ ఇంటికి వచ్చి పాపం వాళ్ళ ఇల్లు చూసినా, వాళ్ళ పరిసరాలు చూసినా మీరు ఆశ్చర్యపోతారనమాట. అసలు ఇంటి వీళ్ళు మీటింగ్ పెట్టారా? మళ్ళీ ఏ రైస్తో పెడతారు తెలుసా? 100% కర్నూలు సోనా మసూర్ రైస్తో పెడతారు వాళ్ళు. యా బాబు, ఇంత కష్టపడి ఎందుకు మీరు ఇంతమందికి అన్నం పెడుతున్నారంటే, అన్న ఎక్కడో పల్లెల నుంచి వస్తారన్నా, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళి చేసుకోవాలన్నా, చేసుకుని రావాలన్నా వారికి ఇబ్బంది కదా. మనుషుడు రొట్టె వలన నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుడి మాట. ఆ మాటల కోసం ఎంతమంది ఈరోజు కావాలనుకుంటున్నారు? కూడుకోలేకపోతున్నాము అనే బాధ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంది? కొంతమంది అంటున్నారు మేము చెప్పేసుకుంటున్నామండి. ఏం చేస్తున్నారటండి? మేము చెప్పేసుకుంటాం. ఏమండి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తున్నారు? వాట్సాప్లో వస్తున్నాయండి రోజును. మీరు చెప్పేయచ్చు కదా. ఏమండి, దేవుడి లెక్కలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మీకు అందవు. నువ్వు చెప్పేసుకుంటున్నాను అనేది చాలా తేలికైన విషయం. నీ జ్ఞానం ఎంత, నీ వయసు ఎంత, నీకు అందులో ఉన్న అనుభవం, నీకు నువ్వు ఇంజక్షన్ చేసేసుకోగలవా? నీకు నువ్వు బెళ్ళేసేసుకోగలవా? నీకు నువ్వు వైద్యం చేసేసుకోగలవా? అలాంటిది నీ పిల్లాడికి 10వ తరగతి లెక్క చెప్పలేవు నువ్వు. చెప్తారా? వాట్సాప్లో వచ్చి నీ జిరాక్సులు తీసుకోవాలి, జిరాక్సులు తీసుకున్నాయి నువ్వు చదువుకోవాలి. మరి వాక్యం మేము చెప్పేసుకుంటున్నామండి. నువ్వు చెప్పేసుకుంటే నీకేం అర్థం అవుతుంది? నీకు దేవుళ్ళో అనుభవం ఏంటి? దేవుడి సేవలో, దేవుడు పనిలో నీకున్న అనుభవాలు. ఈరోజు మేము వాక్యం చెప్తున్నామంటే అది స్క్రిప్ట్ కాదు, ఏం చెప్పాలనే ఆలోచన కాదు. మేము పడుతున్న కష్టం, మాకెదురైన శ్రమలు, మాకెదురైన ఇబ్బందులు, మేము ఆయనతో గడుపుతున్నప్పుడు మాకు తగిలిన ప్రతి దెబ్బ ఏంటది? విశ్వాసులకు మేము నేర్పుతున్న ఒక్కొక్క పాఠం అది. అవునా? ఈరోజు అలాంటి పాఠాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదండి. ఎలా అయిపోయిందంటే మేము చెప్పేసుకుంటున్నామండి ఇంట్లో, మేము అందరం అండి, మేము చెప్పేసుకుంటున్నాం. అలా నేను చెప్పుకోవద్దని కాదు. అయ్యో, ఒక దైవజనుడు నోట దేవుని మాట మేమేం చేయలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. నీ పిల్లోడికి నువ్వు చెప్తే ఎంతసేపు వస్తుంటుంది చెప్పు? నీకు తెలిసిన వైద్యంతో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే నీ రోగం తగ్గుతుంది చెప్పు? తగ్గుతుందా? మరి దేవుడి వాక్యం అంతకంటే చాలా గొప్పది. అంత గొప్ప మెడిసిన్ నువ్వేం చేయాలి?
వేసుకోవాలి. ఇది ఒక పట్టాన్న నీకు నాకు అర్థమైపోయేది కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. ఆ మాటలు ఏంటి? ఇగో మరుగైన మన్నా అన్నాడు కదా, అదిగో పితరుల అరణ్యంలో తిని చచ్చిపోయినట్టు కాదు, ఈ ఈ ఈ ఆహారము తినువాడు నిత్యము. ఏంటి ఆహారం? ఇదిగో దేవుడు మాటలు అనే ఆహారం. వీటి కోసం మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు. ఇవి కావాలని, వీటిని దక్కించుకోవాలని, వీటి ద్వారా తృప్తి చెందాలని ఎంతమంది అనుకుంటున్నారండి అసలు? ఏమండి, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎంతసేపు వాక్యం చదువుతారు చెప్పండి? ఒకసారి మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని లెక్క పెట్టుకోండి. నేను నా కోసం ఇన్ని గంటలు పని చేస్తున్నాను, ఎన్ని గంటలు పని చేస్తున్నారో రాసుకోండి, ఎన్ని గంటలు నిద్రపోతున్నారో రాసుకోండి, ఎన్ని గంటలు దేవుడితో గడుపుతున్నారో కూడా మీరు. ఏసు అలా లేడండి, ప్రతి రాత్రి వెళ్ళిపోయాడట. ఎక్కడికి? అలాని మీ పనులు మానేసి పని చేస్తున్నా తప్పించిపోవాలి. ఎవరి కోసం? దేవుడి కోసం. నువ్వే పనన్నా చెయ్యి, నువ్వెక్కడికన్నా వెళ్ళిపో, కానీ నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట. ఈ హృదయం ఆయన మాటలతో ఏమైపోవాలి? నిండిపోవాలి. ఏది మరి? మన ఆరాటం అంతా కూడా దేనికి? ఈ లోకం కోసమే, ఈ లోకం కోసమే. ఏమండి, ఇంకొక 4 రోజులు, ఇంకొక నెల పొడిగితే ఏమైపోతామండి? ఏమైపోతామండి? ఎందుకంటే ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా. దానికి ముందు నువ్వు ఆలోచించాల్సిందేంటో తెలుసా? అయ్యో, ఇది ఇంకా విజృంభించి ఒకవేళ నేను మరణానికి చేరువైపోతే నా పనులేమైనా సంపూర్తి అయ్యాయా? అసలు ఈ బెంగ ఉందండి. చేతులు కడుక్కోవటంలో ఉన్న శ్రద్ధ, మూతి కడుక్కోవటంలో ఉన్న శ్రద్ధ, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవటంలో శ్రద్ధ. అవునా కదా? ఎందుకు ఇవన్నీ? కరోనా వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీకు మూలిగే నక్క మీద తాటికే పడ్డదంట. అసలే రోగం వచ్చి ఏం చేస్తుంది? మూలుగుతుంది, ఎటు కదలలేక తాటి చెట్టు దగ్గర పడుకుంది పాపం, బాధతో, రోగంతో కదలలేక. అసలే కదలలేని పరిస్థితిలో ఉంటే పైనుంచి వచ్చి పడిందంట. ఏంటది? తాటికాయ. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మన పరిస్థితి సేమ్ అంతేనండి. అసలే పరలోకం వెళ్ళడానికి పనులు చేయలేదురా అని చెప్తుంటే ఒక పక్క అర్జెంటుగా మనల్ని పలకరించడానికి ఏమొచ్చింది? మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అసలే డేంజర్ జోన్లో ఉన్నాం. ఏళ్ళు పెట్టడం కాదు రెడ్ జోను. అసలే మనం ఉంటున్నదే శరీరం కోసం ఆలోచించి, శరీరం కోసం బ్రతికి, శరీరం లోకం అంటూ డేంజర్ జోన్లోకి తెచ్చుకున్నాం పరిస్థితి. చూశాడంట, అలా చూడగానే వాడు మంచం మీద పడుకుని అంటున్నాడంట, ఏమని? నా ప్రాణమా, తిను త్రాగు, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకేమైంది, యూ డోంట్ వరీ. ఎన్ని లాక్డౌన్లు వచ్చినా పర్లేదు అనుకున్నాడు. ఏమండి, వాడి ఉద్దేశం అదే కదండి. ఎన్ని లాక్డౌన్లు వచ్చినా కానీ ఏమవుదో వాడికి ఏం పర్లేదు అనుకుంటున్నాడంటే. పూర్తి లాక్డౌన్ వచ్చింది వాడికి. ఎక్కడ? ఇంక అక్కడ పడతాడు. అది ఎన్నాళ్ళని ఉండదు. ఈ లాక్డౌన్కి ఎత్తివేత ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ బైబిల్లో ఏ సంఘటన అయినా కానీ మనల్ని ఆశ్చర్యపరచాలి. పరలోకం ఎంత గొప్పదో, ఈ లోకం ఏం గొప్పదండి? మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మేధావులు, మనకంటే విద్యావంతులు ఎందరో వచ్చారు, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానండి, బైబిల్లో జరిగిన ఒక యథార్థమైన సంఘటనను మనం చూడగలిగితే మత్తయి సువార్త ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకంలో యుద్ధం అంటే ఏంటి? ఏమంటే పరలోకంలో ఏం జరిగిందంటే యుద్ధం. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. అది
ఏమంటే దేనికోసం యుద్ధం జరిగిందండి ఇంతకనే? పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగిందండి? యుద్ధం అనగానే పోరాటం, అవునా కదండి? పోరాటం ఏంటి? రాజ్యాల మధ్య ఆ రాజ్యపు వారు ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. అసలు పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది? ఏమండి, పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది ఆలోచించండి. పరలోకంలో యుద్ధం జరిగిందంట. అంటే పరలోకాన్ని ఎవరో కావాలనుకుంటున్నారు, పరలోకాన్ని ఎవరో స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నారు. ఏమండి, అంతేనా? ఎవరో దానికి సంబంధం లేని వారు దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నారు పరలోకాన్ని. అందుకే కదా ఆ దేశపు వారు ఈ దేశం మీదకి చొరబడ్డారంటే అర్థం ఏంటి? ఆ దేశానికి ఈ దేశానికి వీళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేశం మీద దండెత్తుతారు, ఈ దేశం మీద దాడి చేస్తారు, ఈ దేశం మీద బాంబులేస్తారు, ఈ దేశం మీద యుద్ధానికి దిగుతారు. అవునా? కత్తులతోటి, బాంబులతోటి, ఏదైనా ప్రయోగించి దాన్ని ఏం చేయాలి? వీళ్ళు లాక్కోవాలి. మరి ఇంతకీ పరలోకం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? పరలోకాన్ని లాక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరు? పరలోకాన్ని లాక్కోవాలనుకుంటుంది ఎవరో తెలుసా? ఒక ప్రధాన దూత, మిఖాయేలు కాదు. మిఖాయేలుని ఆ దూతల మీదకి, ఆ ఘట సర్పం మీదకి, వేరే దూత మీదకి మిఖాయేలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చిత్రమా, వేకువ చొక్క, ఆకాశము నుండి నీవెట్లు పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను అంటే ఎక్కడికి ఎక్కిపోద్దట? ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములతో నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నీవు నీ మనసులో అనుకుంటివి. దేని మీద వేసిందండి ప్రధాన దూత? మనకేం దేని మీద ఉందండి కన్ను? భూమి మీద. ఆ దూతకి పరలోకం మీద. ఆ పరలోకంలో ఎవరి సీటు మీద? మహోన్నతునితో నన్ను సమానంగా. ఆ దూతకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పటికైనా నరే నేను అక్కడ కూర్చోవాలరా. మనం ఏమనుకుంటున్నాం? ఎన్నాళ్ళైనా కానీ ఎక్కడ ఉండిపోవాలి. ఏముంది ఇక్కడ? షుగరు, బీపీ, ఆయాసం. ఏమండి, ఎక్కువ రోజులు ఉన్నాం అనుకోండి ఇక్కడ. ఈయన పాపం అదిగోండి, ఆయన రోజు సైకిల్ తొక్కుతున్నాడంట. ఎందుకు? ఏమీ చేరకుండా. దేనికి? బాధలు. దేవుడు చెప్పాడు, నరుల ఆయుష్కాలములు 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అయినను వాటి వైభవం ఏంటి? ఆయాసం దుఃఖం అంటే ఏంటి? ఆయాసం దుఃఖం అని కాదు, రకరకాల రోగాలు. ఎందుకు ఈ లోకం? కనుక ఆ దెయ్యానికి, ఆ లూసిఫర్కి, ఆ తేజో నక్షత్రముగా ఒకనాడు పిలువబడిన దానికి డైరెక్ట్గా కన్ను దేని మీద వేసిందంటండి? దేని మీద వేసింది? పరలోకం మీద వేసింది. పోనీ పరలోకం మీద వేసింది రండి, సైలెంట్గా ఉందా? ఎంత నిర్ణయం తీసుకుందో తెలుసా? దేవుడితోటి యుద్ధం చేసైనా, చూసారా పోరాటం, పరలోకాన్ని సాధించుకోవాలి అని ఆ ఘట సర్పం పోరాడింది. అంటే పోరాడైనా జయించుకోవాలనుకుంది కదండి అదే. మరి మనం అడిగితే ఇస్తానన్నాడండి. మీరు పోరాడక్కర్లేదు. ఏం చేయాలి అంటే అడగను కూడా అడగట్లేదు మనం. అవునా? ఎంతమంది పొద్దున్న లెగిస్తే పరలోకం కోసం ప్రార్థన చేశారు చెప్పండి? తండ్రి, ఒకవేళ నేను ఈ రోజుతోటి నా ఆయుష్ తీరిపోయిందనుకో, ఒకవేళ నాకు నీ లోకాన్ని ఇయ్యయ్యా అని అడిగా
అసలు మనం ఆయన లోకం కోసం ఆలోచిస్తున్నామా? ఇదిగో లెగుతున్నాను, నన్ను కాపాడు, నా పనులన్నీ సజావుగా జరిగేటట్టుగా చెయ్యి. ఏమంటే పోరాటం జరిగిందటండి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇంకా 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 ముందుకెళ్దామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన. పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని దానితో ఏం చేయలేకపోయారు. యుద్ధానికి దిగిందా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన బలమేంటో తెలుసు, ఆయన యొక్క శక్తి ఏంటో వాడికి తెలుసు. అయినా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళిందండి? ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళింది? ఏమండి, ఇప్పుడు నాకంటే బలవంతుడు ఇతను అని తెలిసిందనుకోండి, నేను అతని మీదకి యుద్ధానికి వెళ్తానండి? అసలు అది యుద్ధానికి వెళ్ళిందంటండి. ఎవరి మీదకి? దేవుడి మీదకి. అంటే దేవుడితో యుద్ధం చేసైనా ఏం చేయాలనుకుంది? అంటే ఇప్పుడు దీని కళ్ళ ముందు ఏది కనపడుతుంది? పరలోకం కనపడుతుంది. పోతే ప్రాణాలు పోతాయి, వస్తే ఏమొస్తుంది? పరలోకం. ఇంటుకుతోటి దేని లాగేయాలనుకున్నాడంట? పోతే గొడవ వదిలిపోద్ది, వస్తే నాకంటే గొప్పవాడు ఇంకెవరో. అబ్బా, ఎంత ఊహించుకున్నాడండి! మీరు ఆలోచించాలి, ఆ ఊహలన్నీ మీరు ఆలోచించాలి మనసుతో. ఒక పక్కన రిస్క్ చేస్తున్నాడు, ఒక పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యుద్ధానికి దిగాడండి. మొత్తానికి దిగితే ఏమవుతుంది? ఓడిపోయాడు. ఓడిపోతాడని ఆయనకి తెలీదా? ఏమంటే వెంట్రుకతో కొండలు లాగేవాడికి తెలీదా? తెలుసు, ఒకలాంటి మూర్ఖత్వం అంతే. కానీ వాడు ఏమనుకున్నాడంటే, అది మాత్రం వదులుకోకూడదురా జీవితంలో. దేన్ని వదులుకోకూడదు? పరలోకాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు, అంతేనండి. కోసం పోరాటం చేసిందండి ఎవరో? మరి మనమేం చేస్తున్నామండి? మనమేం ఆలోచిస్తున్నామండి? ఎంత గొప్ప లోకం అండి అది. కేవలం మనం ఆలోచిస్తున్న విధానాన్ని బట్టే ఆ గొప్ప లోకాన్ని మనం ఏం చేసుకుంటాం తెలుసా? మన చేతులారా పోగొట్టుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడండి ఈయన. బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతాడట? క్రీస్తు కొరకు. మనం ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నాం? మన కోసం బ్రతికితే ఏముంటుందండి ఈ లోకంలోన? యేసు ఎవరి కోసం బ్రతికాడు? అపోస్తులు ఎవరి కోసం బ్రతికారు? ప్రవక్తలు ఎవరి కోసం బ్రతికారు? వారి పోరాటం ఏంటి? ఈయన ఏమంటున్నాడండి? బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను శరీరముతో జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుంటానో అది నాకు తోచలేదు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి ఆయన. ఇంకో మంచి మాట చదువుకుందామండి. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎంతో పోరాటమట. దేనికోసం? ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించాం. భక్తుల పోరాటం. భక్తులు దేని కొరకు పోరాడారు? వాక్యం కొరకు.
వాక్యము ద్వారా పరలోకాన్ని పొందడానికి. మరి సైతాన్ గారు కూడా పోరాటం చేస్తున్నాడు. దేనికోసం? పరలోకం కోసం. వాడు ఓడిపోయాడు. వాడిది కాదు ఆ లోకం. వాడు ఆ మాట తెలుసుకున్నాకే యుద్ధానికి దిగాడాడు. ఎప్పుడైతే వాడి కన్ను ఆ పరలోకంలో ఉన్న ఆ మహాసింహాసనం మీద ఉందో, రే బాబు ఇది నీది కాదు, ఈ మహాలోకంలో ఉన్న మీరంతా కూడా ఎవరో తెలుసా? కేవలం నాకు పని చేసే పనివాళ్ళు. మేము పనివాళ్ళమా? మాకు హక్కు లేదా ఆ రాజ్యంలో? ఆ రాజ్యం మాది కాదా? ఆ రాజ్య వారసులం మేము కామా? ఆ రాజ్యం కావాలి అని పోరాటం చేశారండి. ఆ రాజ్యం యొక్క గొప్పతనం తెలుసుకున్న ఈ మహానుభావులు భక్తులు కూడానండి ఎంతో పోరాటముతో దేవుని సువార్తను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఏం చేయాలట? మంచి పోరాటం అంటే ఏంటి? పరలోకం కోసం, పరలోకం సాధించటం కోసం నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. ఈ లోకం కోసం ఆరాటపడకూడదు. ఈ లోకంలో ఏమీ లేదు. ఇది సాధించాను చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్రతుకున్నంత వరకే, నువ్వు ఉన్నంత వరకే నీకు భజన. నువ్వు లేని రోజున నిన్ను ఈ లోకం అంతా కూడా ఏమైపోద్ది? మర్చిపోతా. ఎవరిని ఎవరు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? ఏమండి? ముందు మామిడికాయ ఎత్తారు. ఎవరికి? పెద్దలకు పెట్టకుండా మామిడికాయ తినకూడదంట. బతుకున్నప్పుడు అన్నం పెట్టాడో లేదో తర్వాత సంగతి. సచ్చాక మాత్రం వాడు ఫోటో దగ్గర ఏం పెడతాడు? మొన్న ఒకరికి మామిడికాయ ఎత్తున్నానండి. మొన్న సంవత్సరం ఎప్పుడు మామిడికాయ ఎత్తుంటే ఏమన్నారు? నేను ఇప్పుడే తినండి, ఇంకా మేము మా పెద్దలకు పెట్టలేదండి. అంటే ఈ మామిడి పళ్ళు పెట్టడానికే పెద్దలు గుర్తొస్తారు. అంతకు మించి సాధించడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏమంటున్నాడండి? నా కుమారుడివైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున మంచి పోరాటము పోరాడాలి. దేనికోసం? లోకంలో ఏదో సాధించటం కోసం కాదు. ఈ మాట చెబుతున్నది ఎవరో తెలుసా? ఆల్రెడీ పోరాడి వెళ్ళిన వ్యక్తి. ఎవరండి ఆయన? ఎవరు? పౌలు గారండి. చూడండి ఆయన ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఆయన మాటల దగ్గరికి వెళదాం ఒకసారి. ఆయన ఏమంటున్నారో చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు. ముందు పోరాడమని ఎవరికి చెప్పారు? తిమోతి గారికి చెప్పారు. తిమోతికి చెప్పిన ఈయన కూడా పోరాడాడట. దేనికోసం? పరలోకం కోసం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట పరలోకం. మంచి పోరాటం పోరాడటండి ఆయన. అవును, ఆ పోరాటంలో ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు తెలుసు కదా మనకి. ఏంటి ఆ పోరాటం? చదువుతారో ఒకసారి? మన గ్రంథాలను విప్పి ఒక్కసారి చూడగలిగితే ఆయన పోరాటం అండి. నిజంగా ఏం పోరాడాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు వాడపగిలి శ్రమపడి తిని. ఏమండి, మనం కూడా ఈ లోకంలో ఈ బ్రతుకుని ఏడ్చడానికి చాలా మంది చాలా శ్రమలు బాధలు చెప్తా ఉంటారండి. ఏమండి, ఇప్పుడంటే మేము ఎలా ఉన్నాం కానండి, ఒకప్పుడు మా పరిస్థితి ఎలాంటిది కదండి.
ఎవరో మాకు సహాయం చేయలేదండి, మా బంధువులే మమ్మల్ని లెక్క చేయలేదండి, నాన్న వాళ్ళు ఎవరూ మమ్మల్ని దరిచేర్చలేదండి. చాలా పెద్ద పెద్ద వారి జీవితంలో జరిగిన ఘటనలన్నీ కూడా చెప్తాడు. కానీ అవేవి మీ జీవితంలో, మీ దేవుడు గ్రంథంలో అవేవి కూడా రాయబడవు. నువ్వు ఈ 60-70 సంవత్సరాల్లో పడిన ఏ కష్టాన్ని కూడా దేవుడు గుర్తుపెట్టుకోడు. మర్చిపోకండి మీరు అసలు. అవి మీరు మీ మనసుతో పంచుకోవడానికి, అది మీరు మీ భర్తతో పంచుకోవడానికి, అది మీరు మీ పిల్లలతో పంచుకోవడానికి, అది మీ అన్న వాళ్ళతో మీరు ఈ బాధలన్నీ. కానీ అది ఆయనకి ఏమి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. ఆయన ఎలాంటివి రాస్తాడో తెలుసా? ఇదిగో ఇలాంటివి రాస్తాడు ఆయన. ఆయనకి ఎలాంటివి గుర్తుంటాయో తెలుసా? ఆయన ఏం రాస్తాడో తెలుసుకోవాలి మీరు. అవునా? వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్ ఉందండి, గిన్నీస్ బుక్. ఏది పడితే అది రాస్తారా? ఏం రాస్తారో తెలుసుకోవాలి. అందులో రాయాలంటే అది మాత్రమే చెయ్యాలి. అవునా? దేవుడు కూడా ఏం రాస్తాడో తెలుసుకోవాలి మీరు. అన్నీ రాయుడు, అందరి గురించి రాయుడు. చెప్పాను ఒకసారి మీకు ఒక మంచి పాఠం చెప్పాను. కొంతమంది భర్తల పేర్లే రాయబడ్డాయి, వాళ్ళ భార్యల పేర్లు రాయలేదు. చెప్పడానికి ఇష్టం లేదు అతనికి, అంతే. భర్త పేరు చెప్పాడు కదండి, మరి భార్య పేరు చెప్పాలి కదా. భార్య పేరు చెప్పాడు, భర్త పేరు చెప్పాలి కదా. ఆయనతో చాలా రిస్క్ ఉంటుంది. ఎవరితోటి? అది మనం తెలుసుకోవాలి. ఆయన ఏం రాసుకుంటాడు, ఆయన ఏం గుర్తెట్టుకుంటాడు, ఆయన ఏం మనసులో పెట్టుకుంటాడు, ఆయన దగ్గరికి ఏం చేరతాయి. ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించాలండి అతని కోసం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మనం ఉండాల్సింది కలకాలం ఎవరితో తెలుసా? అతనితోటే. అతను గుట్టే మీకు తెలియాలి, అతని ఇష్టమే మీకు తెలియాలి, అతని మనసే మీకు తెలియాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో భర్తతో మీరు ఉండేది ఒక 30-40 ఏళ్ళు, అంతేనా కదా? 20 ఏళ్ళు వచ్చాక పెళ్ళి అవుతుంది, 60 ఏళ్ళు బతుకుతాం. అంటే ఒక భర్తతో ఒక భార్య అన్నాళ్ళు కలిసి ఉంటుంది 40 ఏళ్ళు. 40 ఏళ్ళకే అతని ఇష్టం నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు, 40 ఏళ్ళకే ఈమె ఇష్టం నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు, మీ పిల్లలు వాళ్ళు కూడా ఒక 40 ఏళ్ళే మీతో ఉంటారు. అవునా కదా? ఎందుకంటే పెళ్ళైన తర్వాతే కదా భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ వస్తారు. అంటే వీళ్ళందరూ పుట్టిన తర్వాత మహా అంటే ఒక 40 ఏళ్ళు ఉంటాం మనం. అంటే 40 ఏళ్ళు కలిసి కాపురం చేస్తున్న వీళ్ళకి వీళ్ళ ఇష్టాలు, వీళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ ఉద్దేశాలు మనకి తెలియాలి అనుకున్నప్పుడు కలకాలం ఉండేవాడి మనసు నువ్వు తెలుసుకోవా? అసలు తెలుసుకోవాలండి. ఇది ఎవడు చెప్పడండి మనకి? ఈ మాటలు ఎవడో చెప్పడం. ఇలాగ లైవ్లో మాట్లాడుతూ వాళ్ళు డబ్బులు కూడా దండుకోవడానికి చిన్న సింబల్ పెడుతున్నారు అక్కడ, చూసారా మీరు? ఏంటనుకుంటున్నారు అది? అది మీరు అలా స్కాన్ కొట్టారనుకోండి, మీరు ఎంత పంపాలనుకుంటున్నారో కానుక అంతా వెళ్ళిపోతుంది. మనం ఏమి డబ్బుల కోసం చెప్పుకోవట్లేదు ఇవన్నీ. మన అందరి ఆత్మలు ఎక్కడికి వెళ్ళడానికి చెప్పుకుంటున్నాం? స్వర్గం వెళ్ళడానికి. చాలామంది బోధకులకు ఆరాధన జరగట్లేదని కొంతమంది బోధకులు అయితే మీ ఇళ్ళ దగ్గరే కూడేసుకోండి, చందా కూడా పట్టేయండి అంటున్నారంట. మధ్యలో ఒకసారి వెళ్ళి చందా తెచ్చుకుంటున్నారు ఈయన. అంటే ఇంతకీ వీళ్ళని కూడుకోమంటుంది దేనికి? చందా కోసమా? ఏదో చందా ఉంటే ఎంతండి, పోతే ఎంతండి, దానికోసం కాదు కదండి. అంటే డబ్బు కోసమా? ఛీ, అదే చెప్పాను మొన్న. దీన్ని మార్గంగా పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. మీలో అనేకులు ఎలా ఉండకండి? బాధకులుగా ఉండొద్దండి. నా మనస్సు చెప్పండి, నా ఆలోచన చెప్పండి, నా ఇష్టాలు వారు తెలుసుకునేటట్టుగా చెప్పండి, నా మీద వారికి ప్రేమ కలిగేటట్టుగా చెప్పండి, నా మీద వారికి భయం కలిగేటట్టుగా చెప్పండి, నాకు వారిని దగ్గరగా చేయండి. చాలామంది సేవకులకు దగ్గర అయిపోతూ ఉంటారు, దేవుడికి దూరం అయిపోతాం. నేను మీకు వాక్యం చెబుతున్నది, నేను మిమ్మల్ని నడిపిస్తున్నది నాకు దగ్గర చేసుకుని నా బాగోగులు చూడడానికి కాదు. మీకు ఎవరికి దగ్గర చేయాలి? మీకు దేవుణ్ణి దగ్గర చేయాలి. మీరు దేవుడి కోసం ఆలోచించాలి. దేవుడు మనస్సు మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని దేవునికి టైఅప్ చేయాలి. మీరు దూరం అయ్యారు. ఆయన ఆలోచనలు తెలియక, ఆయన ఉద్దేశాలు తెలియక అలా దూరంగా ఉన్న మిమ్మల్ని వాక్యం చెప్పి మిమ్మల్ని ఎవరి దగ్గరికి చేయాలి? తండ్రికి దగ్గర చేయటం నా బాధ్యత.
నాకు దగ్గర చేసుకోవటం కాదు. ఏమంటున్నాడండి ఈయన? ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని. మీరు చెప్తారా? మీరు చెప్తారా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాటం దేనికోసం? అది ఈ పోరాటం దేనికోసం? ఈ మంచి పోరాటం దేనికోసం? పరలోకం కోసం. పరలోకం కోసం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించి. మీరేం చేయాలట? వెలిగింపబడ్డారా? మీరు వెలుగా చీకట మీరు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే మనం ఏమయ్యాం? వెలిగింపబడ్డాం. వెలిగింపబడిన నువ్వేం చేయాలి? పోరాటం చేయాలట. ఏ పోరాటం? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. లేదా పోరాటం? మీరు పోరాటం చేయాలి. పోరాటం చేయడం అంటే ఏదో కర్రకి జెండా కట్టుకుని ఎర్రజెండ అంటాం కాదు. అది పోరాటం కాదు, అది డ్రామా. అవునా? మీ మనస్సుతో పోరాటం చేయాలి, మీ శరీరంతో పోరాటం చేయాలి, శరీర ఆశలతో పోరాటం చేయాలి. ఈ లోకపు ఆశలతో మీరేం చేయాలి? లోకం నిన్ను రమ్మంటది, నువ్వు వెళ్ళకూడదు. లోకం తనిష్టం నెరవేర్చమంటది, తన కోసం ఆలోచించమంటది, శరీరం కోసం ఆలోచించమంటది. ఈ లోకం బాగుంది అనిపిస్తుంది. వీటన్నిటినీ కూడా విడిచిపెట్టడం ఏంటి? పోరాటం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. అది ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అసలు మీరు ఎలా పోరాడకూడదు? ఎలా పోరాడకూడదు? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మీరేం చేయాలి? శరీరం ఏం చేస్తుందట? ఇది పోరాటం చేస్తుందట. ఏంటి దీని పోరాటం? దిక్కుమాలిన పోరాటం. ఏం తిందాం, ఏం తాగేద్దాం, ఎలా సుఖపడదాం, ఇదే. దేనికి పనిచేస్తుంది? ఇది దేనికి పనిచేస్తుంది? తినాలి, త్రాగాలి, సుఖించాలి, ధరించుకోవాలి అనుకుంటున్నావా? ఈరోజు చాలామంది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేసేయాలనుకుంటున్నారండి. మీకు పిల్లలు లేరా? అయితే ప్రార్థన చేసుకోండి. ఇల్లు లేదా? అయితే ప్రార్థనకు రండి. ఏంటి ప్రార్థనకు వస్తే ఇల్లు వచ్చేద్దా ఏంటి? అసలు ఈ లోకం కోసం ఆలోచించొద్దు అంటున్నాడు ఈయన. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అన్యజనులు ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని నేనేం చేస్తున్నాను? అన్యుల్లాగే మనం ఆలోచిస్తే ఎట్లా? ఏమంటే వాళ్ళు తినాలి, తాగాలి అని ఆలోచిస్తున్నారు మనము. వాళ్ళు పని లేదని ఆలోచిస్తున్నారు మనము. వాళ్ళు ఈ లోకంలో ఏవో లేవో అని ఆలోచిస్తున్నారు మనము. పౌలు గారు పోరాడారు, చూసాం కదా. ఇంతక అనేక సార్లు ఏం చేయబడ్డాడంట? రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు, దొంగలతో బాధపడ్డాడు, వాడ పగిలిపోయింది. ఇన్ని శ్రమలు ఆయన జీవితంలో. దేనికోసం అండి ఇవన్నీ అంటే? నేను మంచి పోరాటము పోరాడాను. తన వెనకాలన్న తిమోతితో కూడా చెప్తున్నాడు, తిమోతి నన్ను చూసావు కదా, నువ్వు కూడా ఏం చేయి? మంచి పోరాటం పోరాడు. మరి మనం ఏం చేయాలి? మనము కూడా మంచి పోరాటము. ఈ లోకం కోసం వద్దు,
ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, ఇవి దేవుని వలన పుట్టినవి మాత్రం. దానికోసం మనం ఎందుకు వెళ్ళడం? వెళ్ళాలా? వెళ్ళకూడదండి. చూద్దాం, మంచి మాట చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుంటివో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏమండి, ఏం చేశాడంటండి ఈయన? ఆయనకి ఏవేవి లాభంగా ఉన్నాయో అవన్నీ ఎలా ఎంచుకున్నాడట? నష్టం. ఇంకా కిందనంటాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అంటే లోకంలో ప్రతిదీ కూడా ఆయన ఎలాగ ఎంచుకున్నాడట? నష్టంగా ఎంచుకున్నాడు. ఏమొచ్చేవి నష్టంగా ఎంచుకున్నాడు? నష్టం వచ్చేవి నష్టంగా ఎంచుకున్నాడా? లాభం వచ్చేవి నష్టంగా ఎంచుకున్నాడా? పొలం వ్యవసాయం చేసాం, ఈ సంవత్సరం నష్టం వచ్చింది, మానేస్తున్నానండి, ఈ సంవత్సరం నుంచి చేయట్లేదండి అంటాం. ఏమండి అని అన్నప్పుడు నీ సమాధానం ఎలా ఉండాలో తెలుసా? మొన్నండి 70 బస్తాలు అయిపోయిందండి ఎకరం, ఇంక మానేస్తున్నానండి అంటే ఏమంటాడండి? ఎవడన్నా చెప్పండి. నీకేమన్నా ఇచ్చే? అంతేనే కదా. అంటే లాభం వచ్చింది, నువ్వేం చేయకూడదు? మానకూడదు. ఇక్కడ రిఫరెన్స్ చదవండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని చెప్పాను నేను. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉంటివో. లాభం వస్తే వదిలేటండి. అంతకంటే లాభమైన క్రీస్తు దొరికాడు నాకు. నేను ఆయనతో కూడా నాకు ఆయన రాడు. చూసారా, మనం నష్టం వచ్చిందని వదిలేస్తాం దేన్నైనా. వదులుకున్నాడంట. లాభం వచ్చే వాటిని నష్టంగా వదులుకున్నాడండి. అంటే పరలోకం ఎలాంటి వాడు వెళ్తాడో మీరు అర్థం చేసుకోవాలి. నేను ఆఫీస్కి వెళ్ళట్లేదండి, మానేశానండి. ఏ బాబు అంటే 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి, మానేశానండి అంటే నేను చేసే పనికి 50,000 ఇవ్వాలండి వాళ్ళు నాకు నెలకే. కానీ ఎంత ఇస్తున్నారు? నాకు 10,000 ఇస్తున్నారండి, మానేశానండి. అంటే నువ్వు చేసే పనికి లాభం వస్తే నువ్వు వదలు, నేను వదలను. కానీ పౌలు గారి జీవితం అలా లేదు. లాభం వస్తుందంట, నష్టంగా ఎంచుకున్నాడంట. ఇతన్ని పరలోకానికి అతను ఎలిజిబుల్ చేశాడంట. మీరు అర్థం చేసుకోవాలి ఇది. అంటే నువ్వు లాభాలు వస్తే ఆయన వెంట పడతావా? నీకు లాభంగా ఉన్నదాన్ని ఆయన కోసం నష్టపరుచుకుంటావా? అసలు ఇక్కడ రాయబడిన దానికి ఈ దిక్కుమాలిన మాయదారి బోధకులు చేస్తున్న దానికి అసలు సంబంధం ఉందా? నువ్వు దేవుడి దగ్గరికి లా, నీకు లాభం వస్తుంది అంటాడేంటి? లాభాల్లో ఉన్నాడు, నష్టాల్లోకి వెళ్ళాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మీరు. లాభాలలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? నష్టాల్లోకి. యేసు పరిచయమైన రోజు, యేసు మాట్లాడినప్పుడు గుర్రం మీద వెళ్తున్నాడు. ఎవరో సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత గుర్రం కింద నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ గుర్రం ఎక్కలేదు. ఏం కుట్టుకుంటున్నాడు? ఇదేంటిది? లాభాల్లో ఉన్నాడు ఎక్కడికి వచ్చేసాడు? నాకు చిన్నప్పుడు ఒక ఆయన పొడుపు కథ వేసాడండి, పిట్ట కథ. నాకు అర్థం కాలేదు. ఒక ఆయన గుడ్లు వ్యాపారం చేశాడంట, కోటీశ్వరుడంట. వ్యాపారం చేయకముందు కోటీశ్వరుడంట, వ్యాపారం మొదలెట్టిన తర్వాత లక్షాధికారి అయ్యాడంట. అర్థమైందా మీకు? వ్యాపారం చేయకముందు ఎవరైనా కోటీశ్వరుడు, గుడ్లు వ్యాపారం చేశాడంట, ఏమైపోయాడు? వ్యాపారం మొదలెట్టాడంతే లక్షాధికారి అయిపోయాడు అన్నాడు నాతోటాడు. నాకు అర్థం కాలేదు విషయం. అంటే గుడ్లు వ్యాపారం పెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చింది వాడు బతుకు? నష్టాల్లోకి వచ్చింది. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము. లాభాలను ఎవడన్నా నష్టాల్లో చూస్తాడా? కానీ అలా చూడాలి ఈ లోకాన్ని నువ్వు. అవునా కదండి ప్రియమైన దేవుని? ఇవన్నీ కథలు కదండి, యథార్థాలు. శరీర సంబంధమైన మనసుతో ఉన్న ఏ ఒక్కరూ వినని సంగతులు ఇవి.
శిష్యులు కూడా అడిగారు, ప్రభువా నీ నిమిత్తం మేము సమస్తమును కూడా ఎలాగించుకున్నాం, వెంటగా ఎంచుకున్నాం కదా. మరి వీళ్ళేం బాధ చేస్తున్నారు? నువ్వు రా ప్రభు దగ్గరికి రా, నిన్ను పండెక్కిస్తాడు. ఆయన భారాన్ని మొయ్యాలి. పోరాడుతున్నాడండి ఆయన, పోరాడాడండి వాళ్ళందరూ. పరలోకం చాలా గొప్పదండి. ఈ లోకంలో ఏమీ లేదండి. ఈ లోకం ఎవడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి. అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలండి. ఈ లోకం శాశ్వతమైనది మాత్రం కాదండి. ఈ లోకం కోసం ఎవ్వరూ ఆరాట పడకూడదండి. పరలోకం కావాలని కోరుకోవాలండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం. అది మీరు న్యాయంగా మీకివ్వబడిన ఆయుష్కాలంలో దేవుడు కోసం బ్రతికితే మీ మరణ దినం కూడా ఇలాగే ఉండబోద్దండి. ఎలాగా? మంచి పోరాటం. పరలోకం కోసం పోరాటం చేయండి. ఈ లోకం కోసం మాత్రం ఏం చేయకండి. మరి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఆలోచిస్తారో తెలుసండి. ఆ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు. ఏమండి, మనుషులు ఈ లోకం కోసం బ్రతికే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? పరలోకం కోసం బ్రతికే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మంచి పోరాటం పోరాడాలనుకుంటారు. ఎవరు? పరలోకం వెళ్ళేవారు. ఈ లోకం కోసం ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారు? తినాలి, తాగాలి. తిని తాగి ఏమైపోతావు? చచ్చిపోతావు. మంచి పోరాటం పోరాడితే ఏమవుతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి ఆ మాట. రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహింతురు. కాగా ఏమండి, ఈ లోకంలో బ్రతకాలనుకుంటున్న ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడో తెలుసా? తినాలి, త్రాగాలి అనుకుంటాడు. కానీ పరలోకం వెళ్ళాల్సిన వాడు ఏమనుకుంటాడో తెలుసా? లోకం కోసం మీరు పోరాటం చేస్తారు. పరలోకం కోసమా? ఈ లోకం కోసం. పరలోకం కోసమైన మీ పోరాటం మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే మంచి పోరాటం, విజయం. మంచి పోరాటం అంటే ఏంటి? మంచి పరుగు. అంటే విజయం సాధించిన వాడిది ఏ పరుగు? మంచి పరుగు. ఇంకోడో పరిగెట్టాడు, తినాలనుకున్నాడు, త్రాగాలనుకున్నాడు, సుఖించాలనుకున్నాడు, వెర్రితనానికి దారి తీసింది. మనుషులు పౌలు గారు పడుతున్న ప్రయాణ లాభాన్ని ఎలా ఎంచుకున్నాడు? బాగా పొలాన్ని ఎవడైనా ఇస్తున్నప్పుడు ఎవడైనా అలాంటివి వదులుకున్నాడట. ఎవరి కోసం? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఈ లోకం చూపిస్తా ఉంటా. వాటన్నిటిని నువ్వు ప్రక్కన పెడితేనే తప్ప నువ్వు ఆ శ్రేష్టమైన తండ్రి వద్దకు నువ్వు చేరలేవు. నువ్వు నీ తండ్రి దగ్గరకు చేరకుండా అడ్డుపడుతుంది మొదటి ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వీటిని నువ్వు జయించాలి. వీటిని నువ్వు పెంటగా ఎంచుకోవాలి. వీటిని నువ్వు నష్టంగా ఎంచుకోవాలి. వీటి మీద దృష్టి కూడదు. మీరు క్రీస్తు చెప్పబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతకండి. ఆ మాట ఒక్క మాట తీసుకుని మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని పిల్లలారా, ఒకసారి మన బైబిల్ని ఒకసారి ఆ చదువుకుందాం. కొలస్సీయుల 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుండి వాటి మీద సంబంధమైన వాటి మీద మన ఏలయనగా మీరు మృతి
తిరితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కనుక మనం దేని మన జీవము క్రీస్తుతో కూడా ఎలాగుంది? దాచబడి ఉంది. అక్కడ ఉంది మనకు జీవం. మనం దేన్ని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. సంబంధమైన వాటి మీద మనం ఏం చేయకూడదు? మనస్సు పెట్టుకోకూడదు. కనుక ప్రియమైన పిల్లలారా, పాలైంది అది. కనుక ఈరోజు మనకిస్తానంటున్నాడు దేవుడు. ఆ రాజ్యానికి నిజమైన వారసును మనం. ఆయన కోసం బ్రతికి లోకం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు ఆలోచించండి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోండి. ఏం చేస్తే ఆయన మిమ్మల్ని తన మనసులో పెట్టుకుంటాడో ఆయన మనస్సును తెలుసుకోండి. ఆ మనస్సు ప్రకారంగా బ్రతకండి. ఎప్పుడైతే మీరు ఆయన మనస్సులో చోటు దక్కున్నారో తప్పకుండా మీకు పరలోకంలో స్థానం దేవుడు. పరలోకం కోసం ఆడాలి. ఈ లోకం కోసమైన ఆరాటం మాకు వద్దని మీ లేఖనాల్లో మీరు మాకు సెలవిచ్చిన మాటల కొరకు మీకు వందనములు తెలియజేస్తాను. ప్రతి మాట ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కూడా మీరు స్థిరపరిచి బలపరిచి ఆ మాటల ప్రకారంగా వారు బ్రతికే ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించాల్సిందిగా కోరుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి